బైక్ను సేఫ్గా పార్కు చేశామని అనుకుంటున్నారా? కళ్ళు మూసి తెరిచేలోపే మీ వాహనం మాయమైపోవచ్చు. నకిలీ తాళాలతో సెకన్ల వ్యవధిలో బైక్లను దొంగతనం చేస్తున్నాయి గ్యాంగ్స్. నగరంలో ఎక్కువగా వెహికల్ దొంగతనాలు జరగడంతో నిఘా పెంచారు. సిటీలో బైక్స్ దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. పార్కింగ్ ప్లేస్ ఏదైనా తాళం ఎంత గట్టిదైనా ఈ దొంగల ముందు అన్ని బలాదూరే. డూప్లికేట్ కీలను ఉపయోగించి క్షణాల్లో బైక్లను అన్లాక్ చేస్తున్నారు. వాహన యజమానులు ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపే హ్యాండిల్ లాక్ తీసి బైక్ స్టార్ట్ చేసి పరారవుతున్నారు దొంగలు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలు వాహనదారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో బైక్ చోరీలపై ఫోకస్ చేశారు పోలీసులు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 బైకులు దొంగిలించిన గ్యాంగ్ అరెస్టు చేశారు పోలీసులు. దొంగిలించిన వాహనాలతో నడి రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేస్తున్న యూత్ ని అరెస్టు చేశారు గాంధీనగర్ పోలీసులు. బైక్ స్టంట్స్ వీడియోలను సోషల్ మీడియాలో రీల్స్ గా అప్లోడ్ చేస్తున్నారు. లైక్లు, వ్యూస్ల కోసం ప్రయత్నిస్తున్నారు. బైక్లను మోడిఫై చేసి సైలెన్సర్ల శబ్దంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు నటోరియస్ బైక్ దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బి నవీన్ 23 సంవత్సరాలు, కొంపల్లిలో ఉంటాడు. నేటివ్ ప్లేస్ మెదక్ జిల్లా. సెకండ్ పర్సన్ టి శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని నేటివ్ ప్లేస్ మహబూబ్నగర్ జిల్లా. వీళ్ళిద్దరు కలిసి సుమారుగా ఒక 24 బైక్స్, 2 వీలర్స్ని దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గండి మైసమ్మ చౌరస్తాని బేస్ చేసుకొని ఇకంతా షాపింగ్ ఏరియా, బిజీ ఏరియా ఉంటుంది కాబట్టి కొంతమంది పబ్లిక్ ఆ వెహికల్స్ పెట్టిపోతే ఆ వెహికల్స్ వేరే బైక్ కీస్ పెట్టడం, డూప్లికేట్ కీ పెట్టడము, వాటితోటి ఇతను బైక్ దొంగతనం చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా నవీన్ అనే వ్యక్తి గతంలో 9 కేసెస్లో ఉన్నాడు. శ్రీనివాస్ ఫస్ట్ టైము. వీళ్ళు చేసినటువంటి దొంగతనాలని నవీన్ మెదక్ జిల్లా, వాళ్ళ నేటివ్ ప్లేస్ మెదక్ జిల్లా, అక్కడ వాళ్ళ దోస్తులకు ఇవ్వటము, 3000కి 4000కి అక్కడ అమ్మటము, వాళ్ళు మళ్ళీ 10,000కి అట్లా వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ అమ్మటం జరుగుతుంది. బైక్ చోరీ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో చేస్తున్నారని తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. ఒకరు నిఘా పెడితే మరొకరు సెకండ్లలో బైక్ తాళం తీస్తారు. ఇంకొకరు ఆ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. కేవలం సరదా కోసం, జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డ దొంగలు తప్పించుకుంటున్నారని తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. టోటల్ గా ఈరోజు 24 బైక్స్, 12 లక్షల వరకు విలువ గల బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం సీసీటీవీ కెమెరాస్ దాదాపు వాళ్ళు 200 కెమెరాలు చూసుకుని పోవడం జరిగింది. దాదాపు అయినటువంటి కేసులు చూసి 24 కేసుల్లో దుండిగల్ నుంచి 4 కేసులు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ 4 కేసులు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ 10 కేసులు, సూరారం నుంచి 3, మేడ్చల్ 1, జీడిమెట్ల 1, కేబిహెచ్బి నుంచి 1, కుషాయిగూడ అంటే మల్కాజిగిరి కమిషనరేట్లో 2, అల్వాల్ పిఎస్ ఇది కూడా మల్కాజిగిరి కమిషనరేట్ అక్కడ 1, మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి 1. అంటే ఇక్కడ మెదక్ జిల్లాలో అటు మల్కాజ్గిరి కమిషనరేట్లో, మన సైబరాబాద్ కమిషనరేట్లో కూడా వీళ్ళు ఈ 24 కేసులలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. బైక్ యజమానులు హ్యాండిల్ లాక్ తో పాటు అదనపు సెక్యూరిటీ లాక్లు వేసుకోవాలని సూచిస్తున్నారు.